మిస్టర్ ఫాగ్ 10వ భాగం. అయితే మనం ఖైదీలమన్నమాట. నిట్టూరుస్తూ ఆ పక్కన ఉన్న కుర్చీలో కూలబడతాడు పసిపాల్. క్షమించండి మిస్టర్ ఫాగ్, ఇదంతా నా మూలంగానే జరిగింది. నన్ను రక్షించబోయి అనవసరంగా మీరు ఖైదు కాబడ్డారు. దయచేసి నా గురించి ఆలోచించకండి ఇంకెంత మాత్రం, అంటుంది ఆవిడ ఆవేదనగా. అలా జరగటానికి ఎంతమాత్రం అవకాశం లేదు. సతి విచ్ఛిన్నం కారణంగా మన అరెస్టు జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. బ్రిటిష్ ప్రభుత్వ న్యాయస్థానం ఎదుట సతి వంటి దురాచారానికి కూడగట్టిన వాళ్ళు ఏ విధంగా హాజరు కాగలరు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని హాంకాంగ్ చేర్చవలసిన బాధ్యత నాపై ఉన్నది. మీరు నిశ్చింతగా ఉండండి మిస్సెస్ ఔడా అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఫాగ్. కానీ మధ్యాహ్నం 12 కల్లా బయలుదేరిపోతుంది స్టీమర్ అంటాడు పసిపాట్. పర్వాలేదు, అప్పటికల్లా మనం ఓడపై ఉంటాం, ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా బదులిస్తాడు ఫాగ్. సరే అలాగే, మనం సమయానికే ఓడ మీద ఉంటాం, నాకెందుకు అనుమానం అనుకుంటాడు ఫాగ్ మాటలకు నిర్ఘాంతపోయిన పసిపాట్ తనలో తనే గొణుక్కుంటూ. మనసులో మాత్రం ఫాగ్ అభిప్రాయంతో ఏకీభవించినట్టు అనిపించదు. పోలీసు అన్నట్టుగానే సరిగ్గా 8:30కు వాళ్ళు కూర్చున్న గది తలుపులు తెరుచుకుంటాయి. ఫాగ్ ప్రభృతులను తోడ్కొని జడ్జిమెంట్ హాల్లోకి తీసుకువెడతాడా పోలీస్ అధికారి. స్థానికులతోనూ యూరోపియన్లతోనూ కిక్కిరిసిపోయి ఉంటుంది ఆ హాలు. జడ్జికి చేరువలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టబడతారు ఫాగ్ ప్రభృతులు. వాళ్ళలా తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారో లేదో జడ్జి ఓబడయ్య గారు తన గుమాస్తాను వెంట పెట్టుకుని లోనికి వస్తాడు. గుండ్రటి ముఖంతో కొంచెం లావుగా ఉంటాడు ఆ జడ్జి గారు. అక్కడున్న టోపీని తన తలపై పెట్టుకుని మొదటి కేసు తాలూకు వ్యక్తులను ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించి, అరే ఇది నా టోపీ కాదే అంటాడు ఆయన. మన్నించండి అయ్యా, అది నా టోపీ కంగారు పడుతూ అంటాడు ఆయన గుమాస్తా. బాగుందయ్యా మిస్టర్ ఆయిస్టర్ పఫ్, గుమాస్తా టోపీ ధరించి తీర్పు చెప్పమంటావా ఒక జడ్జిని? భలే ఉందయ్యా, చురకలు అంటిస్తాడు జడ్జి గారు. ఎవరి టోపీ వారి వద్దకు చేరుతుంది. హాజరుపరచండి ఇప్పుడు నేడు విచారించవలసిన మొదటి కేసు తాలూకు ముద్దాయని. ఫిలియాస్ ఫాగ్ అరుస్తాడక్కడ గుమాస్తా. నేనేనండి అని తన కుర్చీలోంచి లేచి నిలబడతాడు ఫాగ్. పసిపాట్ అని మరోసారి అరుస్తాడా గుమాస్తా. ఇక్కడే ఉన్నా తన కుర్చీలోంచి లేచి నిలబడతాడు పసిపాట్. మంచిది, 2 రోజులుగా ఎదురు చూస్తున్నాం మీకోసం, తెలుసునా? అది సరే, కానీ ఏ నేరం మీద మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? కొంచెం అసహనంగానే అడుగుతాడు పసిపాట్. కాసేపట్లో అంతా అర్థమవుతుంది ప్రశాంతంగా అంటాడా జడ్జి గారు. యువర్ ఆనర్, ఒక బ్రిటిష్ పౌరునిగా నాకది తెలుసుకునే హక్కు లేదంటారా అడుగుతాడు ఫాగ్. తప్పకుండా ఉంది, కానీ అంటూ వాదుల్ని ప్రవేశపెట్టండి వెంటనే ఆజ్ఞాపిస్తాడు ఆయన. జడ్జి గారు అలా అన్నాడో లేదో కోర్టు హాలు తలుపులు తెరుచుకుంటాయి ఒక్కసారిగా. 3 హిందూ పూజారులు ప్రవేశపెట్టబడతారు. ఓహో, ఈ ముగ్గురేనా ఆ ముద్దుగుమ్మను తగుల పెట్టడానికి పూనుకున్నది? ఆ ముగ్గురిని కసిగా చూస్తూ తనలో తనే గొణుక్కుంటూ ఉంటాడు పసిపాట్. ఆ 3 పూజారులు వచ్చి జడ్జి ముందు నిలబడతారు. హిందూ దేవాలయ ధర్మాలకు విరుద్ధంగా ఆ 2 దోషులు చేసిన అపచారాన్ని సోదాహరణంగా విన్నవిస్తారా పూజారులు జడ్జి గారికి. ముఖ్యంగా పసిపాట్ అనబడే ఫాగ్ యొక్క సేవకుడు బ్రాహ్మణ మతాచారాలకు విరుద్ధంగా తన పాదరక్షలతో దేవాలయ ప్రవేశం చేయటమే కాక ఆ దుష్టకార్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమను ఏ విధంగా ఏమార్చి తప్పించుకుపోయాడో వివరిస్తారు వాళ్ళు. మీపై మోపబడిన అభియోగం ఏమిటో అర్థమైందా ఇప్పుడు ప్రశ్నిస్తాడు జడ్జి. అర్థమైంది యువర్ ఆనర్ అని ఒకసారి తన గడియారం వైపు చూసుకుని మా నేరాలు అంగీకరిస్తున్నాం అని సమాధానమిస్తాడు ఫాగ్. ఏమిటి, మీరు నేరం చేసినట్టు అంగీకరిస్తున్నారా ఆశ్చర్యంగా అడుగుతాడు జడ్జి. మరో మాట లేకుండా. కానీ ఆ పిల్లాజీ పగోడా వద్ద ఆ 3 వారేమి చేశారో కూడా చెబితే వినాలనుంది అంటాడు ఫాగ్. ఫాగ్ అడిగేదేమిటో అర్థం కాని ఆ పూజారులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటారు. అవును, చెప్పమనండి, వాళ్ళు ఏం చేశారు? పిల్లాజీ పగోడాలో ఒక అభాగ్యురాలని బ్రతికుండగానే తగులు పెట్టపోయారు ఈ ప్రబుద్ధులు. పసిపాట్ అందుకుంటాడు. ఆ పూజారులకు కానీ జడ్జికి కానీ ఏమి జరుగుతుందో అర్థం కాక విస్తుపోతారు ఒక్కసారిగా. ఎవరు అభాగ్యురాలు? ఎవరిని ఎవరు తగలబెట్టబోయారు? అది బొంబాయిలో. అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు జడ్జి. బొంబాయిలోనా ఆందోళనగా అడుగుతాడు పసిపాట్. అవును, బొంబాయిలోనే. బొంబాయిలోని మలబారు కొండపై ఉన్న పగోడాలు.
పిల్లాజీ పగోడాలో కాదు. ఇదిగో సాక్ష్యం అంటూ పస్సీపాటు వదిలేసిన 2 బూట్లను కోర్టుకు సమర్పిస్తాడు కోర్టు గుమాస్తా. నా బూట్లు అసంకల్పితంగానే అనేస్తాడు పస్సీపాటు. తనకు తెలియకుండానే తన నేరాన్ని అంగీకరించినట్టయింది. దాంతో అసలు బొంబాయి పగోడాలో జరిగిన సంఘటన ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి జ్ఞాపకమే లేదు. అక్కడి గోపురంలోకి పస్సీపాటు తన బూట్లతో ప్రవేశించి ఆ ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన నేరానికే తమను అదుపులోకి తీసుకున్నారని అప్పటికి కానీ అర్థమవదు వారికి. అప్పటి ఆ సంఘటనను అవకాశంగా మలుచుకున్న డిటెక్టివ్ ఫిక్స్ ఏదో విధంగా ఫాగును ఇండియాలో వీలైనంత కాలం, అంటే కనీసం లండన్ నుండి వారెంట్ వచ్చే వరకైనా ఆపుదామనుకుని ఆ పూజారులను తన స్వంత ఖర్చుల మీద వారికి భారీ మొత్తాన్ని ఆశ చూపి కలకత్తా వరకు తీసుకొచ్చాడు. హిందూ మత ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే వారు ఎంతవారైనా సరే కఠిన శిక్షకు గురి కావలసి వస్తుందన్న విషయం ఫిక్స్కు తెలియటమే దానికి కారణం. కాకపోతే ఫాగ్ ప్రభృతులు ఔడాను రక్షించే ప్రయత్నంలో 2 రోజులు ఆలస్యమైంది కలకత్తా చేరుకోవటం. ఏదిలా జరిగినప్పటికీ తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్న డిటెక్టివ్ కలకత్తా పోలీసులకు జరిగిన సంఘటన గురించి వివరిస్తూ ఫాగ్ మరియు పస్సీపాట్ల గురించిన సమాచారం కూడా టెలిగ్రామ్ ద్వారా పంపి ఉన్నాడు అప్పటికే. అలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం తను కలకత్తాలో రైలు దిగిన తరువాత ఎంతకీ ఫాగ్ కానీ అతని సర్వెంట్ కానీ కనపడకపోవడంతో చాలా అసంతృప్తికి గురవుతాడు. అనేక అనుమానాలు వస్తాయి అతనికి. ఒకవేళ ఫాగ్ మార్గమధ్యంలో దిగిపోయి సౌత్ ఇండియన్ ప్రావిన్సుల్లో ఏదో ఒక దాంట్లో ఆశ్రయం సంపాదించే ప్రయత్నం కానీ చేయలేదు కదా అన్న అనుమానం ఫిక్స్ను గట్టిగా పీడిస్తూ ఉంటుంది. ఎప్పుడొస్తాడా ఫాగ్ అని ఎదురుచూపులు చూస్తూ 24 గంటలకు పైగా కలకత్తా రైలు స్టేషన్లో గడపవలసి వస్తుంది అతను. ఎడారిలో ఒయాసిస్ కనిపించినట్టు ఎలాగైతే ఆ రోజు రైలు దిగుతున్న ఫాగ్ను గమనించిన అతను ఆనందంతో ఎగిరి గంతేస్తాడు ఒక్కసారిగా. ఫాగ్తో పాటు రైలు దిగిన యువతిని చూసిన ఫిక్స్కు ఏమీ అర్థం కాదు. ఆమె ఎవరో, ఫాగ్తో కలిసి ఎందుకు ప్రయాణం చేస్తోందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అతనికి. ఫాగ్ రైలు దిగటాన్ని గమనించిన ఫిక్స్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసును రంగంలోకి దింపి ఫాగ్ మరియు పస్సీపాట్లను అరెస్టు చేయిస్తాడు. ఫలితంగా వారిద్దరూ కోర్టులో జడ్జి ఓబడయ్య సమక్షంలో హాజరు కావలసి వచ్చింది. పస్సీపాటు కేవలం తన పని తాను చూసుకుని ఉంటే కనుక ఆ కోర్టు హాల్లో ఎవరికి కనపడకుండా ఒక మూలన కూర్చుని ఆ కేసు ప్రొసీడింగులను ఆసక్తిగా గమనిస్తున్న డిటెక్టివ్ ఫిక్స్ అతని కంట పడి ఉండేవాడు. ఫిక్స్ కనుక పస్సీపాటు కంట పడి ఉన్నట్లయితే పరిస్థితులు మరోలా ఉండేవేమో. కానీ అలా జరగలేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండే పస్సీపాటు తన చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోడు. ప్రస్తుత కేసు ఎలా ఉన్నప్పటికీ డిటెక్టివ్ ఫిక్స్ దృష్టి మాత్రం తను ఎంతగానో ఎదురు చూస్తున్న వారెంట్ పైనే ఉంది. ఎంత త్వరగా వారెంట్ వస్తుందా, ఎంత త్వరగా ఫాగ్ను అరెస్టు చేసి తన అభీష్టాన్ని నెరవేర్చుకుందామా అని నిరంతరంగా ఆలోచిస్తున్న ఫిక్సే కనిపిస్తాడు. అయితే మీపై మోపబడ్డ అభియోగాలను అంగీకరిస్తున్నారు కదా అంటాడు జడ్జి. ఒప్పుకుంటున్నాం, అవన్నీ యథార్థమే ప్రశాంతంగా అంటాడు ఫాగ్. సరే, ఇండియాలోని వివిధ మతాచారాలను పరిరక్షించే విషయంలో ఇంగ్లీషు చట్టాలు చాలా స్పష్టంగానూ కఠినంగానూ వ్యవహరిస్తాయన్న విషయం మీకు తెలుసును అనుకుంటాను. ఆయా మతాచారాలకు కానీ వారి సాంప్రదాయాలకు కానీ ఏ కొంచెం భంగం కలిగించినా దానికి కారకులైన వారు ఎవరైనప్పటికీ ఉపేక్షించవు బ్రిటిషు చట్టాలు. మలబారు కొండపై ఉన్న పవిత్ర హిందూ దేవాలయంలో తన పాదరక్షలతో ప్రవేశించిన ఈ పస్సీపాటు అనే వ్యక్తి ఆలయ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాక ఆలయ పవిత్రతకు భంగం కలిగించాడన్నది సాక్ష్యాలను పరిశీలించిన మీదను మరియు ఈ కేసులో ముద్దాయిలైన పస్సీపాటు, ఫిలియాస్ ఫాగులు వారి నేరాలను స్వయంగా ఒప్పుకున్న మీదట నా ఈ తీర్పు వెలువరిస్తున్నా. పేర్కొనబడ్డ నేరానికి పాల్పడ్డ ప్రధాన నేరస్తుడైన పస్సీపాటుకు 15 దినాల కారాగార శిక్షను, దానితో పాటు 300 పౌండ్ల జరిమానాను విధించటమైనది అని జడ్జి తన తీర్పు వెలువరిస్తున్న సమయంలోనే పస్సీపాటు లేచి 300 పౌండ్ల ఆశ్చర్యపోతూ అంటాడు. 15 రోజుల కారాగార వాసం కనపడదు, కానీ 300 పౌండ్ల జరిమానా మాత్రం గుచ్చుకుంది అతనికి. నిశ్శబ్దం. గట్టిగా అరుస్తాడు జడ్జి. ఆ నేరంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఫిలియాస్ ఫాగ్ పాత్ర లేనప్పటికీ నేరస్తుడి తాలూకు యజమానిగా సేవకుని ప్రతి తప్పుకు యజమాని కూడా బద్ధుడే అన్న ఇంగ్లీషు చట్టాలను అనుసరించి సదరు ఫాగ్ అనబడే వ్యక్తికి 8 రోజుల కారాగార వాసాన్ని 150 పౌండ్ల జరిమానాను విధిస్తోంది కోర్టు.
అని తన తీర్పు వెలువరిస్తాడా జడ్జి గారు. తరువాతి కేసు తాలూకు వ్యక్తులను హాజరుపరచండి అంటాడా జడ్జి గారు. డిటెక్టివ్ ఫిక్స్ ఆనందానికి అవధులు లేవు. 8 రోజుల పాటు ఫాగ్ కలకత్తా దాటి ఎక్కడికి వెళ్ళలేడు. ఆ లోపు వారెంట్ వచ్చే తీరుతుంది. పస్సీపార్ట్ పరిస్థితి మరోలా ఉంది. అతని నోట మాట రావటం లేదు. తన కారణంగా తన యజమాని ప్రణాళిక మొత్తం గంగపాలయ్యింది. పందెం తాలూకు 20,000 పౌండ్లు బూడిద పాలయ్యాయి. ఇదంతా తన మూలంగానే జరిగిందంటూ తనను తను తిట్టుకుంటూనే ఉన్నాడు అతను. ఫిలియాస్ ఫాగ్ మాత్రం ఎప్పటిలాగా ప్రశాంతంగానే ఉన్నాడు. జరిగిన సంఘటన కానీ విధించబడ్డ శిక్షలు కానీ అతడిపై ఇసుమంత ప్రభావం కూడా చూపించినట్టు అనిపించడం లేదు. కోర్టు గుమాస్తా తదుపరి కేసుకు సంబంధించిన వారిని ప్రవేశపెట్టే లోపే తన కుర్చీలోంచి లేచి నిలబడ్డ ఫాగ్, నాకు బెయిల్ కావాలి అని అడుగుతాడా జడ్జిని. ఓ తప్పకుండా, మీకు ఆ హక్కు ఉంది అంటూ, మీరు ఈ ప్రాంతానికి పూర్తిగా క్రొత్తవారైన కారణంగా చెరొక 1000 పౌండ్లు పూచీకత్తుగా జమ చేసి మీ బెయిళ్లు తీసుకోవచ్చు అంటాడా జడ్జి సమాధానంగా. అది విన్న పస్సీపార్ట్ కోపంతో ఊగిపోతాడు. తన యజమానికి అనవసరంగా 2,000 పౌండ్లు ఖర్చు అవుతున్నందుకు చాలా బాధపడతాడు అతను. ఇదిగో ఇప్పుడే కడుతున్నా, తీసుకోండి, ఇవిగో 2,000 పౌండ్లు. పస్సీపార్ట్ చేతిలో ఉన్న సంచిలోంచి డబ్బు తీసి ఆ గుమాస్తా టేబుల్ మీద ఉంచుతాడు ఫాగ్. మీరు జైలు జీవితం పూర్తి చేసి ఆ శిక్షాకాలం ముగిసి మీరు జైలు నుండి బయటపడ్డ వెంటనే ఈ 2,000 పౌండ్లు తిరిగి మీవవుతాయి. ఆ లోపు మీరు బెయిలుపై ఉంటారు అని ప్రకటిస్తాడా జడ్జి. పద త్వరగా, మనం బయలుదేరాలి వెంటనే తన సర్వెంట్తో అంటాడు ఫాగ్. మరి నా బూట్లు తిరిగి నాకు ఇవ్వాలిగా వాళ్ళు, క్రోధంతో ఊగిపోతూ అంటాడు పస్సీపార్ట్. అది విన్న వాళ్ళు అతని బూట్లు అతనికి తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఈ బూట్లు ఒక్కొక్కటి 1000 పౌండ్ల ఖరీదన్నమాట, చాలా ప్రియమే అని తనలో తనే గొణుక్కుంటూ ఉంటాడు ఆ బూట్లు తీసుకున్న పస్సీపార్ట్. అదంతా తన బుద్ధి తక్కువ పని వల్లనే జరిగిందన్న ఆత్మన్యూనతా భావంతో లోపల కుమిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది అతని వాలకం చూస్తే. అంతలోనే తేరుకున్న అతను తన యజమానిని అనుసరిస్తాడు. ప్రక్కనున్న ఔడాకు తన చేయి అందించి ఆమెను తోడ్కొని అక్కడి నుండి బయటపడతాడు ఫాగ్. డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం తన ఆశలు చంపుకోడు. ఆ కారణంగానే ఫాగ్ను అనుసరిస్తూ తను కూడా బయలుదేరతాడు. కాసేపట్లోనే వాళ్ళు హార్బర్ చేరుకుంటారు. సుమారు 1/2 మైలు పొడవున ఒక చిన్న బ్రిడ్జి లాంటిది కనిపిస్తుంది. హాంకాంగ్ వెళ్ళబోయే రంగూన్ ఓడ ఎక్కాలంటే ఆ బ్రిడ్జి లాంటి దారిలో వెళ్లాల్సిందే ఎవరైనా. అప్పుడు సమయం ఉదయం 11 కావస్తోంది. ఇంకా గంట సమయం ఉంది రంగూన్ బయలుదేరటానికి. సుదూరంలో లంగరు వేయబడ్డ రంగూన్ వద్దకు చేరుకునే నిమిత్తం ఫాగ్ ప్రభృతులు ఒక చిన్న స్టీమర్లో ఎక్కి కూర్చుని బయలుదేరటం గమనిస్తాడు ఫిక్స్. అది చూసిన అతను క్రోధంతోనూ అసహనంతోనూ ఊగిపోతూ ఉంటాడు. రాస్కెల్, ఎలా ఇది తప్పించుకుని ఇక్కడి నుంచి ఉడాయిస్తున్నాడు. అరే, 2,000 పౌండ్లు ఖర్చు పెట్టేశాడు మంచినీళ్ళల్లా. డబ్బంటే లెక్కే లేనట్టుంది వాడికి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే ప్రపంచం చివరి వరకు వాడిని వెంటాడతా. ఎప్పటికైనా సరే దొరకవలసిందే వాడు నాకు. కానీ ఈ లోపే డబ్బంతా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాడే. బ్యాంకు రాబరీ ద్వారా దొంగతనంగా సంపాదించిన డబ్బు చిల్ల పెంకుల్లా ఖర్చు చేసేస్తున్నాడు అని లోపలే మదన పడుతూ ఉంటాడు డిటెక్టివ్ ఫిక్స్. ఒక విధంగా ఫిక్స్ సరిగ్గానే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. లండన్ నగరం వదిలినప్పటి నుండి టిప్పుల రూపేణా అయితేనేమి, ఏనుగును కొన్నప్పుడైతేనేమి, జరిమానాల కోసమైతేనేమి, బెయిల్ కోసం అయితేనేమి, తన ప్రయాణ ఖర్చుల నిమిత్తమైతేనేమి ఇప్పటిదాకా 5,000 పౌండ్లు పైచిలకే ఖర్చు అయిపోయి ఉంటుంది. రికవరీ అయిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది బ్యాంకు దొంగను పట్టించిన వారికి ఇవ్వచూపిన రివార్డు. అది ఫిక్స్ ఆందోళన. వారెంట్ తన చేతికి అంది ఫాగ్ను అరెస్ట్ చేసే సమయానికి అతని వద్ద అసలు డబ్బు మిగులుతుందా అన్న ప్రశ్న తొలిచి వేస్తోంది ఫిక్స్ను. ఇండియా, చైనా మరియు జపాన్ల మధ్య తిరుగుతూ ఉంటుంది రంగూన్ ఓడ. దాదాపు 1770 టన్నుల బరువు ఉండే ఆ ఓడ 400 హార్స్ పవర్తో కూడిన ఇంజన్ల సహాయంతో నడుస్తుంది. మంగోలియాతో సరి సమానమైన వేగంతో ప్రయాణించగల సామర్థ్యం అయితే ఉంది, కానీ దానంత విశాలంగా కానీ సౌకర్యంగా కానీ ఉన్నట్టు అనిపించదు అది. అందుకేనేమో ఫాగ్ ఆశించినంత సుఖంగా కూర్చున్నట్టు అనిపించట్లేదు ఔడ. అయినప్పటికీ బాధపడవలసిన అవసరం లేదనిపిస్తోంది ఫాగ్. కేవలం 3,500 మైళ్ళ దూరం 11-12 రోజులు ప్రయాణం చేస్తే చాలు హాంకాంగ్ చేరుకోవచ్చు. కాబట్టి ఆ కొద్దిపాటి అసౌకర్యాన్ని భరించొచ్చని అనిపిస్తోంది అతనికి. అదంత పెద్ద విషయంగా కూడా అనిపించట్లేదు ఆయనకి. రంగూన్పై ప్రయాణం ప్రథమార్థంలో ఆమె చాలా దగ్గర అవుతుంది ఫాగ్కు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫాగ్కు తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది ఆవిడ. అతనిపై అభిమానంతో ఆమె హృదయం నిండిపోయిందనాలి. భావోద్వేగాలకు ఏమాత్రం లోను కాని ఫాగ్ మాత్రం నిశ్చలంగా ఉంటూ ఆమె స్పందనలకు ఇసుమంతైనా ప్రభావితమైనట్టు అనిపించదు.
ఏ క్షణంలోనూ అతని ముఖంలో ఒక్క భావం కూడా గాడి తప్పకపోవటం నిజంగా ఆశ్చర్యమే. దేంట్లోనూ ఆమెకు లోటు రాకూడదన్న విషయంలో మాత్రం అతను రాజీ పడ్డట్టు అనిపించడు. ఆమెలో ఉండే సహజ సిద్ధమైన వినయ విధేయతలు ఫాగ్ను బాగా బాగా ఆకట్టుకుంటాయి. రోజులో ఏదో ఒక సందర్భంలో ఆమె మాట్లాడటం, అతను వింటూ ఉండటం చూస్తాం. ఫాగ్ మాట్లాడటం మాత్రం అరుదుగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఫాగ్ గురించి మాత్రం ఆమె సరైన అంచనా వేయలేకపోతుంది. ఫాగ్ గురించిన ముఖ్య విషయాలు పస్సీపార్ట్ ద్వారా తెలుస్తాయి ఆమెకు. ఫాగ్ ఒక విలక్షణ మరియు అసాధారణ వ్యక్తి అని తెలియటానికి ఆట్టే సమయం పట్టలేదు ఆమెకు. 80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడంపై 20,000 పౌండ్ల పందెం కాసి అందులో భాగంగానే ఫాగ్ మరియు పస్సీపార్టులు ఇండియా సందర్శించిన విషయం ఆమె దృష్టికి వచ్చినప్పుడు కొంచెం విడ్డూరంగా అనిపించిన మాట మాత్రం వాస్తవమే. అయినప్పటికీ అతని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తనను రక్షించిన ఫాగ్పై ఎటువంటి చులకన భావం పెంచుకోవటం ఇష్టం లేని ఆవిడ తన స్పందన తెలియచేయదు బయటికి. అతనిపై ఆమెలో గూడు కట్టుకున్న అభిమానం, గౌరవం, కృతజ్ఞతాభావాలు ఫాగ్కు తెలియదనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. గతంలో ఆ పారసీ ఆమె గురించి ఏదైతే చెప్పాడో అదంతా వాస్తవమే అని ధృవీకరిస్తుంది ఆవిడ. తను పుట్టిన ప్రదేశంలోని ఒక అత్యున్నత కులానికి చెందిన వ్యక్తిగా తన గురించి చెప్పుకుంటుంది. వస్త్ర వ్యాపారంలో కోట్లు గడించిన అనేక మంది పారసీ వ్యక్తులకు నిలయం ఇండియా. అలా అటు పేరు ఇటు డబ్బు బాగా సంపాదించిన వారిలో సర్ జామ్షెడ్జీ జీజీబోయ్ ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు సర్ అనే కితాబు ఇచ్చి సత్కరించింది కూడా. ఆయనతో చాలా దగ్గర బంధుత్వం ఉంది ఆవిడకు. ఆయన కజిన్ ఒకరు ప్రస్తుతం హాంకాంగ్ నగరంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ ఆశ్రయం పొందుదామనుకుంటున్నది ఆయన దగ్గరే. అక్కడైతే కొంతకాలం పాటు తన రక్షణకు ఎటువంటి డోకా ఉండదనేది ఆమె నమ్మకం. కాకపోతే తను ఆశించినట్టు ఆయన తనకు ఆశ్రయం ఇస్తాడా లేదా అన్నది సందేహం కూడా వేధిస్తుంది ఆమెను. ఆమె అవస్థ గ్రహించిన ఫాగ్ ఆమెను ఓదార్చే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ కలత చెందవద్దని, ప్రతి విషయము అది జరగవలసిన రీతిలోనే జరుగుతుందని చెబుతాడు. సృష్టిలో ఏదైనా అది జరగవలసిన రీతిలోనే జరుగుతుందనేది ఫాగ్ విశ్వసించే సిద్ధాంతంలో అనిపిస్తుంది. ఫాగ్ ఎప్పుడూ అలానే అంటూ ఉంటాడు. అతన్ని ఎలా అర్థం చేసుకుందో తెలియదు. హిమాలయాల్లో ఉద్భవించేటువంటి పవిత్ర సరస్సులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛంగానూ ఉంది ఆమె నేత్రద్వయం. ఆ స్వచ్ఛమైన కళ్ళతో ఫాగ్నే సూటిగా చూస్తుంది ఆమె. ఇక ఫాగ్ సంగతి చెప్పేదేముంది, దేనికి చలించని విలక్షణ వ్యక్తిత్వం అవుతుంది. ఎంత స్వచ్ఛమైనవైనప్పటికీ ఆ చూపులకు స్పందించి వాటిలో పడి మునిగిపోయే రకం కాదు అతను. ఆ ప్రయాణం ప్రథమార్థం అంతా సుఖవంతంగానే సాగిందని చెప్పాలి. ప్రయాణానికి అంతా అనుకూలంగా ఉంది. సుమారు 2,400 అడుగుల ఎత్తు ఉండే సుందరమైన శాడిల్ పీక్తో ప్రఖ్యాతిగాంచిన అండమాన్ దీవులు సమీపిస్తున్నాయి. ఆ ప్రాంతం గుండా ప్రయాణించే నావికులందరికీ ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందిందా శిఖరం. అండమాను తీరం గుండా వేగంగా కదిలిపోతుంది రంగూన్. అక్కడెవరూ కనిపించలేదు. బహుశా ఆ ప్రాంతంలో ఎవరూ నివాసం ఉంటున్నట్టు లేదు. చూడటానికి చాలా అందంగా ఉంది ఆ దీవుల సమూహం. తాటి, టేకు మొదలుగా వివిధ రకాల వృక్షాలతో నిండి ఉంది ఆ తీర ప్రాంతం ముందటి భాగం. ఆ వృక్ష సముదాయాలకు ఆవల పెద్ద పెద్ద కొండలు కొరువు తీరి ఉన్నాయి. ఆ కొండలపై ఉన్న శిఖరాగ్ర భాగాల చుట్టూ అల్లుకొని ఉన్న పక్షుల గూళ్ళు చూడముచ్చటగా అనిపిస్తున్నాయి. రంగూన్ తన గరిష్ట వేగంలో సాగిపోతోంది. కాసేపట్లోనే అండమాన్ దీవులను దాటి మలక్కా జలసంధిలోకి ప్రవేశించింది రంగూన్. ఆ జలసంధి గుండా వెడితే చైనీస్ సముద్రం వస్తుంది. చేసేది లేక డిటెక్టివ్ ఫిక్స్ కూడా రంగూన్ ఎక్కేస్తాడు. ఫాగ్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ హాంకాంగ్కు పంపవలసినదిగా లండన్లోని తన పై అధికారులకు ఒక సందేశాన్ని ఇస్తాడు. పస్సీపార్ట్ దృష్టి తనపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. కనీసం హాంకాంగ్ చేరే వరకైనా తను డిటెక్టివ్ అన్న విషయం డెక్ మీద ఉన్న వారెవరికి, మరీ ముఖ్యంగా ఫాగ్ ప్రభృతులకు తెలియకూడదన్నది అతని ఆలోచన. తను ఒకవేళ పస్సీపార్ట్ కంటపడితే అతనికి వచ్చే అనుమానాలను నివృత్తి చేయటం తన వల్ల కాదు. తను బొంబాయి వరకే వెడుతున్నానని అతనికి మంగోలియాపై చెప్పినట్టు గుర్తు. కాబట్టి అతనికి అనుమానం తప్పక వస్తుంది. మళ్ళీ ఒక కొత్త కథ అల్లాలి. అదంతా ఎందుకన్న ఉద్దేశంతో పస్సీపార్ట్ నుండి తప్పించుకు తిరుగుతున్నాడు అతను. తనొకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్టు అవుతుంది. హాంకాంగ్కు వెళ్లే దారిలో సింగపూర్ వద్ద కూడా ఆగుతుంది రంగూన్. అతి తక్కువ సమయం మాత్రమే ఆగుతుంది అక్కడ. అంత తక్కువ సమయంలో తన పని చక్కబెట్టుకోవటం అయ్యే పని కాదు. అందుకే తను కూడా హాంకాంగ్ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను. తను కనుక ఫాగ్ను కనీసం హాంకాంగ్లో కూడా అరెస్టు చేయలేకపోయినట్లయితే అతను మొత్తంగా తప్పించుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ మార్గంలో అదే ఆఖరి బ్రిటిష్ పాలిత ప్రాంతం.
హాంకాంగ్ కనుక దాటిపోయిందంటే తిరిగి బ్రిటన్ చేరుకునే వరకు తనేమీ చేయలేడు. అందుకనే డిటెక్టివ్ ఫిక్స్ తన ఆశలను పూర్తిగా హాంకాంగ్ పైనే పెట్టుకున్నాడు. హాంకాంగ్ తరువాత చైనా, జపాన్, అమెరికాల మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఎక్కడా కూడా తన మాట కానీ బ్రిటిష్ వారు జారీ చేసే వారెంట్ కానీ చెల్లే పరిస్థితి లేదు. హాంకాంగ్ చేరేసరికల్లా వారెంట్ తన చేతికి అందేట్లయితే ఫాగ్ పని అయిపోయినట్టే. అతన్ని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించవచ్చు. హాంకాంగ్ దాటిపోయిన తరువాత వట్టి వారెంట్ ఒకటే సరిపోదు. మరికొన్ని విశేష అధికారాలతో కూడిన ప్రత్యేక వారెంట్ అవసరమవుతుంది. ఆ అధికారాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే ఏవేవో నియమాలుంటాయి. అవన్నీ పూర్తయితేనే కానీ ఫాగ్ను అదుపులోకి తీసుకోలేకపోవచ్చు. ఆ లోపు నేరస్తుడు తప్పించుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు. హాంకాంగ్లో కనుక అతన్ని అరెస్ట్ చేయలేకపోతే ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకోవటమే ఉత్తమం. అలా పరిపరి విధాలు ఆలోచిస్తున్న ఫిక్స్ వారెంట్ వచ్చినా రాకపోయినా ఫాగ్ను అరెస్టు చేసి తీరవలసిందే అనుకుంటాడు ఒక సమయంలో. ఒకవేళ అది కూడా కుదరకపోయినట్లయితే అతన్ని హాంకాంగ్లో వీలైనంత కాలం ఆపేయగలగాలి ఎలాగోలాగా అనుకుంటూ ఉంటాడు ఫిక్స్.